హలో గైస్, ODMT తెలుగు రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2025లో ఇదే ఫస్ట్ బ్యాచ్ అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి. మీరు రెండిట్లో ఏదో ఒక బ్యాచ్ స్టార్ట్ కావచ్చు. సో January 6th 2025 అండ్ మీకు 3 క్లాసెస్ ఫ్రీ అండి. January 6th, January 7th అండ్ January 8th ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు జాయిన్ కండి. సో ఇనిషియల్గా మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ గురించి మాట్లాడతాం. ఆ 3 క్లాసెస్ విన్న తర్వాత ట్రైనర్ ఎలా ట్రైన్ చేస్తున్నారు, మీకు టాస్క్ ఎలా ఇస్తున్నారు, వర్క్ ఎలా అవుతుందని మీకు అర్థమవుతుంది. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ యూ కెన్ డిసైడ్ టు జాయిన్. ఓకే, ఆ క్లాసెస్కి సంబంధించిన లింక్ కావాలంటే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ కండి. టైం కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు అన్నమాట మీకు. ఓకే, ఒకవేళ మీరు డిసైడ్ అయిపోతే అక్కడ కోర్స్ 2 టైప్స్ ఉన్నాయి మనకు. ఒకటి 45 days కోర్సు 8,500, ఒకటి 3 months కోర్స్ అది 25,000. 2 ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు. 3 months కోర్స్ అనేది 3 months కోర్స్ ప్లస్ 1 month ఇంటర్న్షిప్ కూడా ఉంటుందన్నమాట. అంటే లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారనమాట. ఒక 30 టాస్క్ డిసైడ్ చేసి పెట్టామన్నమాట, అది చేస్తారు. ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ కంపెనీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ అవసరం లేదండి. హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు అండ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు. వాళ్ళ సాలరీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, మీరు చూడండి, ఇప్పుడు కమ్యూనిటీ సెక్షన్లో పోతే చాలామంది స్టూడెంట్స్ 15, 18, 20, 25 ఈ విధంగా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెషర్సే అది కూడా. ఇంకా రీసెంట్గా నేను మౌనికతో లైవ్ కూడా చేశాను. సో ఇంటర్న్షిప్ చేస్తే ఏమవుతుందంటే ఆ విధంగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు గ్రాప్ చేయొచ్చు. నేను లైవ్ చేసినప్పుడు అప్పటికి ఆమెకు 6 ప్రాజెక్ట్స్ ఉండే, ఇప్పటికి ఆల్రెడీ 12 ప్రాజెక్ట్స్ అయినాయి. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది స్టూడెంట్స్కి బిల్డప్ అవుతుంది. సో మన ట్రైనర్స్ అంతా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తారనమాట. చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. అండ్ ఇక్కడ 2 types ఆఫ్ జాబ్స్ అండి మనం మాట్లాడదాం. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ 100% జాబ్ గ్యారంటీ అని నేను చెప్తాను. ఓకే, బ్లైండ్గా మీరు జాయిన్ కండి. నేను ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తారంటే 100% నేను ఇప్పిస్తాను. కానీ శాలరీస్ మాత్రం నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మినిమం 10,000తో స్టార్ట్ అవుతుంది. కొందరికి 10,000 వస్తుంది, కొందరికి 14,000, 15,000, 18,000, 20, 25 వరకు వస్తుంది ఫ్రెషర్స్. ఎందుకంటే నువ్వు నేర్చుకునే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి నేను అందరికీ ఒక శాలరీ అనేది గ్యారంటీ ఇవ్వలేను అనమాట. మీరు కమ్యూనిటీ సెక్షన్లో పోతే దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. 10,000 నుంచి 25,000 వరకు అన్ని స్లాబ్స్లో ఉన్నారన్న. ఓకే, నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలు ఎవరికైనా సరే, అమ్మాయిలు కూడా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్ జాబ్ చేయండి. కెరియర్ మంచిగా గ్రోత్ కావాలంటే ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి. ఒక 3 years అట్లా పని చేస్తే కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఎలా ఉండాలి, క్లయింట్స్ ఎట్లా కొడుతున్నారు, మనం ఎట్లా చేయాలి నేర్చుకొని తర్వాత మీరు అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. కానీ ఇనిషియల్గానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్రెషర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పెక్ట్ చేయకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు చూస్ చేసుకోవాలి అంటే స్పెషల్